నమస్కారం. నేను మీ గోలి మధు. కవితా స్రవంతిలో ఈ వారం కవితా శీర్షిక అక్షరమా నువ్వెక్కడ. అక్షరాలు తలకిందులయ్యాయి, అందుకే దేశ సంపద కొందరి చేతుల్లో. అక్షరాలు తలకిందులయ్యాయి, అందుకే దేశ సంపద కొందరి చేతుల్లో. అక్షరాలు అరుణవర్ణం కోల్పోయాయి, అందుకే తెలుపు రాజ్యమేలుతోంది. అక్షరాలు అమ్ముడిపోతున్నాయి, అందుకే విద్య వ్యాపారమైపోయింది. అక్షరాలు అమ్ముడిపోతున్నాయి, అందుకే విద్య వ్యాపారమైపోయింది. అక్షరాలు ఆకారం కోల్పోతున్నాయి, అందుకే ఊపిరి నిలిపే వైద్యం శవానికి బేరం పెడుతుంది. అక్షరాలు ఆకారం కోల్పోతున్నాయి, అందుకే ఊపిరి నిలిపే వైద్యం శవానికి బేరం పెడుతుంది. అక్షరాలు అన్యాయానికి చేరువయ్యాయి, అందుకే నిరపరాధులు కారాగారాల్లో. అక్షరాలు అన్యాయానికి చేరువయ్యాయి, అందుకే నిరపరాధులు కారాగారాల్లో. రంగులద్దిన అక్షరాలు సత్యానికి గంతలయ్యాయి, అందుకే అసత్యం వార్తారూపాల్లో సత్యమైపోయింది. అక్షరానికి ఆవేశం చల్లారింది, అందుకే ప్రశ్నించడం మానేసింది. అక్షరానికి ఆవేశం చల్లారింది, అందుకే ప్రశ్నించడం మానేసింది. అక్షరం అధికారానికి అమ్ముడిపోతుంది, అందుకే దేశం అంధకారంలో దొర్లుతుంది. అక్షరం అధికారానికి అమ్ముడిపోతుంది, అందుకే దేశం అంధకారంలో దొర్లుతుంది. కన్నీటిని తుడవాల్సిన అక్షరం పన్నీటికై పరుగులు తీస్తుంది. కన్నీటిని తుడవాల్సిన అక్షరం పన్నీటికై పరుగులు తీస్తుంది. అక్షరానికి పక్షపాతం ఆవహించింది, అందుకే పక్షవాతంతో కులమతాల చిచ్చులకు ఆజ్యమైంది. అక్షరానికి పక్షపాతం ఆవహించింది, అందుకే పక్షవాతంతో కులమతాల చిచ్చులకు ఆజ్యమైంది. అంకుశమైన అక్షరం అభ్యుదయ పథగామి అయి సంచరిస్తేనే, అక్షరహాలికులు సత్య శోధకులైతేనే అక్షరం అపురూపం, అవని స్వర్గధామం. అంకుశమైన అక్షరం అభ్యుదయ పథగామి అయి సంచరిస్తేనే, అక్షరహాలికులు సత్య శోధకులైతేనే అక్షరం అపురూపం, అవని స్వర్గధామం. నమస్కారం అండి.